వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాంపల్లి కోర్టుకు రాబోతున్నారు. సో గతంలో తన పైన ఉన్నటువంటి కేసుల పైన అప్పుడు సీఎం గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి తనకి రావడానికి పాసిబుల్ లేదు అని చెప్పేసి కూడా చెప్పారు. సో చివరిసారిగా 2020 జనవరి 10న ఆయన విచారణకు హాజరవ్వడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025 నవంబర్లో ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణకి హాజరవ్వడం అనేది జరుగుతుంది. సో అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యేందుకు మాజీ ఏపీ సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరారు. సీఎం హోదాలో చివరిసారిగా 2020 జనవరి 10న ఆయన విచారణకు హాజరయ్యారు. 2013 సెప్టెంబర్ నుంచి ఆయన బెయిల్ పై ఉన్నారు. సీఎం గా ఉన్న సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఇచ్చింది. సో సీఎం ఉన్నారు కాబట్టి వారికి షెడ్యూల్ ప్రకారం కోర్టులకు హాజరయ్యే సమయం ఉండదు. అందుకని తనకి వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపు ఇవ్వడం అనేది జరిగింది. అధికారం కోల్పోయాక కూడా మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరక కోర్టు వ్యతిరేకించడం అనేది జరిగింది. సో అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పేసి 2013 వరకు వారు జైల్లో ఉన్నటువంటి సంగతి తెలిసిందే. దాదాపుగా సంవత్సరంన్నర పాటు వారు జైల్లోనే ఉన్నారు. తర్వాత షర్మిల గారు పాదయాత్ర చేశారు. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం అనేది జరిగింది. తర్వాత మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నారు. సో మొన్న జరిగినటువంటి 2024లో మళ్ళీ టీడీపీ కూటమి విజయం సాధించడంతో ప్రస్తుతం ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో అయినప్పటికీ నాకు వ్యక్తిగత విచారణకు సంబంధించి మినహాయింపు ఇవ్వాలి అని చెప్పేసి కోరడం అనేది జరిగింది. దానికి కోర్టు అనేది తిరస్కరించింది. ఎందుకంటే సరే సీఎంగా ఉన్నారు, అప్పుడు మినహాయింపు ఇచ్చినాం, సరే ఇప్పుడు కూడా మినహాయింపు అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పడంతో వారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు నాంపల్లి కోర్టుకి హాజరవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం ఇక్కడ నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా చాలా మంది జగన్ ని చూసేందుకు కూడా నాంపల్లి కోర్టుకి రావడం, తర్వాత అక్కడ ట్రాఫిక్ జామ్ కావడం, పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా తర్వాత వారి యొక్క అభిమానులు ఎవరున్నా సరే కొంత దూరంలోనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎవరిని రాకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం అనేది జరుగుతుంది. సో దాదాపుగా టైంలో అంటే విజయసాయి రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇట్లా ఈటలు కూడా ఉన్నారు. దాదాపుగా సంవత్సరం పాటు వాళ్ళు జైల్లో ఉన్నటువంటి సంగతి కూడా తెలిసిందే. సో మళ్ళీ తను సీఎం అయ్యాక మళ్ళీ వ్యక్తిగతంగా తను కోర్టులకైతే హాజరు కాలేకపోయారు. సో ఇప్పుడు డెఫినెట్ గా కోర్టులకి హాజరు కావాలి. ఎందుకంటే అప్పటి నుంచి కూడా వారు బెయిల్లో ఉన్నటువంటి సంగతి తెలిసిందే. కొన్ని రోజులైతే విదేశాలకు వెళ్ళాలన్నా ఇంకేదైనా చేయాలన్నా కూడా కోర్టు పర్మిషన్ అనేది తప్పనిసరిగా ఉండే. తర్వాత 2-3 సార్లు మాత్రం వారి యొక్క కూతుర్ల చదువు కోసం విదేశాలకు వెళ్ళినటువంటి సంగతి తెలిసిందే. సో మరి ఈరోజు కోర్టు ఏం తీర్పిస్తుంది అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. సో ఇది వారం కూడా వారు రావాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా గతంలో కోర్టు చెప్పినప్పటికీ మినహాయింపు కారణంగా ఇప్పటి వరకు అటెండ్ కాలేరు. సో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే హాజరవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే హాజరవ్వడం. తర్వాత గతంలో మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా 53 రోజులు జైల్లో ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే. సో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వ్యక్తిగత చర్యలు కావచ్చు, రాజకీయ పరంగా ఒకరిని టార్గెట్ చేయడం అనేది ఉండదు అని చెప్పేసి కూడా గతంలో కూడా చెప్పారు. తర్వాత కూటమి ప్రభుత్వం రావడంతో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అరెస్ట్ చేస్తారా, ప్రస్తుతం ఆయన బెయిల్ పైన ఉన్నారు కాబట్టి మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? అండ్ గతంలో నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ఈ తప్పు చెయ్యదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక కీ పాయింట్ గా మారింది. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇటు టీడీపీ అలాగే జనసేన కలిసి రాజకీయాల్లోకి వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం. ఒకవేళ జైల్లో ఉండకపోతే టీడీపీ పైన అంత సానుభూతి వచ్చేది కాదేమో, తర్వాత జనసేన కూడా టీడీపీ తోటి టైఅప్ అయ్యేవాడు కాదేమో అనుకోవచ్చు. సో ఒక్క రీజన్ వల్ల, ఒక సిచ్యువేషన్ ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ మారాయి. మళ్ళీ
ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మళ్ళీ సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి అలాంటి తప్పు చేయదేమో అని భావించొచ్చు రాజకీయాల పరంగా. లేదు చట్టం తన పని తను చేసుకోబోతుంది అనుకుంటే మాత్రం చెప్పలేం. కోర్టు ఏ నిర్ణయమైనా తీసుకుంటుండొచ్చు. ప్రస్తుతం నాంపల్లిలో మాత్రం జగన్ అభిమానులు భారీ సంఖ్యలో చేరడం, తర్వాత వైఎస్ఆర్‌సీపీ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కూడా భారీ సంఖ్యలో నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.